ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. దృశ్యం 3 సీక్వెల్ కోసం ముచ్చటగా 3 ఇండస్ట్రీస్ ఎదురు చూస్తున్నాయి. అందులో మాలీవుడ్ ఉంది, టాలీవుడ్ కూడా ఉంది, బాలీవుడ్ ఎలాగూ ఉంటుంది. దృశ్యం 3 అంటే దృశ్యం స్టోరీకి క్లైమాక్స్, అందుకే అంత క్యూరియాసిటీ. పైగా 3 వర్షన్స్ ఒకే రోజు రిలీజ్ కావాలి. ఒక ఇండస్ట్రీలో ఒక వర్షన్ రిలీజ్ అయ్యి మరో ఇండస్ట్రీలో ఇంకో రోజు ఇంకో వర్షన్ అంటే కుదరదు. అందుకే పక్కా ప్లానింగ్. తెలుగు, మలయాళం, హిందీ వర్షన్స్ను కంప్లీట్ చేయబోతున్నారు. మాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న దృశ్యం 3 అప్డేట్ రానే వచ్చింది. ముందు మాలీవుడ్ వర్షన్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇదే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. నవంబర్తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. నవంబర్ నుంచే తెలుగు వెర్షన్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. జనవరితో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. మోహన్ లాల్ తో మలయాళ వెర్షన్ ను తెరకెక్కించిన తరువాత జీతో జోసెఫ్ మళ్లీ టాలీవుడ్ వరకు వచ్చి తెలుగు వెర్షన్ తెరకెక్కిస్తాడు. మరి హిందీ వెర్షన్ సంగతి అంటే అందుకు బాలీవుడ్ టీం సెపరేట్ గా వర్క్ చేస్తోంది. హిందీ దృశ్యం మొదటి 2 భాగాలకు వర్క్ చేసిన యూనిట్ 3వ భాగానికి రిపీట్ అవుతుంది. కాకపోతే జీతో జోసెఫ్ పర్యవేక్షణలో సాగుతుంది. వచ్చే ఏడాది 3 వెర్షన్స్ ను ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అన్ని ఇండస్ట్రీస్ లో దృశ్యం హీరోలు సూపర్ ఫామ్ లో ఉండడం ఈ సిరీస్ కు మరింత కలిసొచ్చే అంశం. ఈ సమయంలో వీరు ముగ్గురు దృశ్యం 3తో తిరిగొస్తే మాత్రం 3 ఇండస్ట్రీస్ లోనూ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయం. సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం కూలీ హిట్టా ఫట్టా? 500 కోట్లు వచ్చాయంటే హిట్టే కదా అంటారు రజనీకాంత్ అభిమానులు. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం జస్ట్ యావరేజ్ అంటున్నారు. మరి కూలీ దర్శకుడు ఏమంటున్నాడు అంటే ఏమీ అనడం లేదు, ప్రేక్షకుల అంచనాలను అయితే కూలీ అందుకోలేదు అంటున్నాడు. కూలీ రిజల్ట్ పై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓపెన్ అయిపోయాడు. కూలీ రిలీజ్ కు ముందు ఈ సినిమా స్టోరీపై చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయని, ఇది ఎల్సీయూ నుంచి వస్తోందని, టైం ట్రావెల్ స్టోరీ అని, ఇలా చాలా రూమర్స్ కూలీని వెంటాడాయి. అవే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆడియన్స్ థియేటర్స్ వరకు వచ్చారని, తీరా సినిమాలో అలాంటి ఎలిమెంట్ కనిపించకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారని లోకేష్ చెప్పుకొచ్చాడు. కూలీ రిలీజ్ కు ముందు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు కొల్లగొడుతుందని ప్రచారం సాగింది. కానీ లోకేష్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో లోకేష్ డైరెక్షన్ మెయిన్ రీజన్. సినిమాలో అంతమంది స్టార్స్ ఉన్నా సరైన స్టోరీని సిద్ధం చేయలేదని క్రిటిక్స్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు దర్శకుడు తన ఫెయిల్యూర్ ను ఆడియన్స్ పై నెడుతున్నాడనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కూలీ థియేటర్స్ నుంచి 500 కోట్లు రాబట్టింది. ఇక ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో భారీ బిజినెస్ చేసింది. ఈ లెక్కలన్నీ వేసుకుంటే కూలీ సూపర్ హిట్టే అంటున్నారు అభిమానులు. ఇక లోకేష్ మాత్రం తన దారిలో తాను సినిమాలు తీసుకుంటూ వెళతానని చెప్పుకొచ్చాడు. కానీ ఏ సినిమా తెరకెక్కించేది చెప్పలేదు. ఖైదీ 2 తెరకెక్కిస్తాడా లేక రజనీ కమల్ మల్టీస్టారర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అనేది క్లారిటీ ఇవ్వలేదు. స్టోరీ విషయంలోనే కాదు, అనిరుద్ విషయంలోనూ ఒక క్లారిటీ ఇచ్చేశాడు లోకేష్. ఇకపై అనిరుద్ మ్యూజిక్ లేకుండా తన సినిమాలు ఉండవు అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఖైదీ సీక్వెల్ కు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అని లోకేష్ ఫిక్స్ చేసినట్లయింది. ఖైదీ మొదటి భాగానికి శామ్ సిఎస్ సంగీతం అందించాడు. సెకండ్ పార్ట్ కూడా తానే సంగీతం అందిస్తానని చాలా ఆశలు పెట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు లోకేష్ స్టేట్మెంట్ తో శామ్ డిసప్పాయింట్ అయ్యాడు. ఏ ఇండస్ట్రీలో అయినా ఇన్స్టెంట్ గా బ్లాక్ బస్టర్ పడాలి అంటే కొత్త సినిమా చేయటం కంటే అక్కడే క్రేజ్ ఉన్న ఒక సీక్వెల్లో నటిస్తే సరిపోతుంది. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. ప్రస్తుతం ఇదే పనిలో ఉంది రష్మిక. యానిమల్, చావా చిత్రాలతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్లు, పుష్ప 2, కుబేరా లాంటి మూవీస్ తో టాలీవుడ్ లోనూ సూపర్ హిట్లు. మరి కాలీవుడ్ సంగతి? ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో కూడా ఒక బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నంలో ఉంది రష్మిక. గతంలో కార్తీ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ అనే మూవీతో కాలీవుడ్ లోకి అడుగు పెట్టింది రష్మిక. అయితే ఈ చిత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత దళపతి విజయ్ నటించిన వారిసిలో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమాతో కాలీవుడ్ లో ఫస్ట్ హిట్ కొట్టింది. అయితే బ్లాక్ బస్టర్ మాత్రం పెండింగ్ లో పడిపోయింది. తమిళ ప్రేక్షకులకు దగ్గర కావాలంటే కుబేరా లాంటి బైలింగువల్ మూవీ కంటే కూడా డైరెక్ట్ మూవీ చేయాలి. అందుకు కాంచనా సిరీస్ కు మించిన మూవీ ఏముంటుంది? అందుకే లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచనా 4 లోకి రష్మిక అడుగు పెడుతోందిట. ప్రస్తుతం ఈ రూమర్ కాలీవుడ్ ను షేక్ చేస్తోంది.
కాంచనా 4 లో ఆల్రెడీ బుట్టబొమ్మ పూజా హెగ్డే అలాగే బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పుడు మరో క్యారెక్టర్ కోసం రష్మిక కూడా డేట్స్ లాక్ చేసిందట. ఆల్రెడీ బాలీవుడ్ లో థామా అనే హారర్ మూవీ చేస్తోంది రష్మిక. ఇప్పుడు కాలీవుడ్ లోను సేమ్ జానర్ లో తెరకెక్కే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాల్లోనే కనిపిస్తారు, బయట మాత్రం కనిపించను, కావాలంటే వినిపిస్తాను. ప్రమోషన్స్లో ఇదో కొత్త ట్రెండ్ అనుకోవాలో లేక అనుష్క పెట్టుకున్న కండిషన్ అనుకోవాలో, రీజన్ ఏదైనా జేజమ్మను చూసేందుకు అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ జేజమ్మ మాత్రం అండర్ గ్రౌండ్ అంటోంది. ఇలా ఎంతకాలం అంటే ఎపిక్ రిలీజ్ అయ్యే వరకు అంటోంది. బాహుబలి మొదటి భాగం విడుదలై ఇటీవల 10 ఏళ్లు పూర్తయింది. అందుకే టీం మొత్తం ఒక చోట చేరింది, సెలబ్రేషన్స్ లో భాగమైంది. బాహుబలి వచ్చాడు, భల్లాల దేవ కూడా వచ్చాడు, శివగామి కూడా వచ్చింది. కానీ దేవసేన మాత్రం కనిపించలేదు. ఇప్పుడు సేమ్ తాను ప్రధాన పాత్రలో నటించిన ఘాటి రిలీజ్ అవుతున్న అనుష్క మాత్రం ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోంది. గతంలో తాను మరో చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సమయంలో కూడా ప్రమోషన్స్ కు అనుష్క దూరంగా ఉండిపోయింది. ఇలా సినిమాల్లో నటిస్తూ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ అనుష్క ఎంతకాలం గడుపుతుంది అంటే బాహుబలి ఎపిక్ రిలీజ్ అయ్యే వరకు అట. అక్టోబర్ 31న బాహుబలి ఎపిక్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 భాగాలు కలిపి రాజమౌళి ఈసారి ఎపిక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇందుకోసం చిత్ర యూనిట్ సెపరేట్ గా ప్రమోషన్స్ ను నిర్వహించనుంది. ఈ ప్రమోషన్స్ లో అనుష్క కూడా కనిపించనుందిట. అయితే అప్పటి వరకు వెయిట్ చేయాలి అంటోంది. ప్రభాస్ తో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఘాటి ప్రమోషన్స్ లో తెలిపింది అనుష్క. మీడియాకు ఫోన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే రెబల్ తో మూవీ అంటే అది బాహుబలి రేంజ్ లోనే స్టోరీ ఉండాలని జేజమ్మ కండిషన్ పెట్టింది.